అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో పూసిన మందార, చామంతి, అలాగే నేను నాటిన చెట్లను చూపిస్తాను చూడండి. చాలామంది అంటుంటారు మందార చెట్టు త్వరగా నాటుకుంటుంది అనేసి. అయితే నేను కూడా చాలాసార్లు మందార చెట్లు తెచ్చి పెట్టాను. కానీ ఎప్పుడు కూడా అవి నాటుకోలేదు. మేబీ సమ్మర్ అనుకుంటా, ఆ టైంలో అనుకుంటా నేను నాటాను. అందుకే నాటుకోలేదనుకుంటా. కానీ ఈసారి అయితే నేను మా ఊరిలో సండే సంత ఉంటుంది, అక్కడైతే నేను ఇది తెచ్చాను. 40 రూపీస్కి అయితే ఈ చెట్టు ఇచ్చారు. ఇంకా నేను అది ఆ రోజు ఈ మందార చెట్టు, చామంతి చెట్లు, అలాగే బీరకాయ, పాలకూర గింజలు కూడా తీసుకొచ్చాను. ఇంకా దీంతో పాటు కోకోపీట్ అలా విడిగా అమ్ముతారు, అది కూడా తీసుకొని వచ్చాను. అయితే మా ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ బకెట్ అనమాట పెద్దది. ఇంకా దాంట్లో అయితే మట్టి, అలాగే కోకోపీట్ వేసి ఈ సంతలో తెచ్చిన మందార చెట్టునైతే నేను నాటాను. దాంట్లోనే నేను ఈ గ్రీన్ కలర్ మందార మొక్కని అయితే పెట్టాను. ఇది జస్ట్ కొమ్మ మాత్రమే, కానీ ఇది బతికింది, ఫ్లవర్ కూడా పూసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చామంతి చెట్లు తెచ్చేసి ఇంకా వాల్కి మధ్యలో గ్యాప్లో మట్టి ఉంటుంది, దాంట్లో అయితే ఈ చామంతి చెట్లు పెట్టాను. అవైతే చక్కగా ఇప్పుడు వింటర్లో చాలా పూస్తున్నాయి. చూడండి, ఇలా క్రీమ్ కలరు, తెల్లవి చిట్టి మందారాలు ఇవన్నీ కూడా చాలా బాగా పూసాయి. వాటిని చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఈవినింగ్ అలా కాసేపు వాటి దగ్గర నిల్చొని ఉంటాను, చాలా బాగా ఉంటాయి. చూడండి, ప్రతి ఒక్క కొమ్మ కూడా చాలా అంటే చాలా పూలు పూసాయి. చక్కగా పూజకైతే సరిపోతున్నాయి. ఇంకా స్పెషల్గా కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇన్ని పూలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే వింటర్లోనే పూస్తాయి, ఆ తర్వాత ఇవైతే ఇంకా పూయట్లేదు. కొన్నప్పుడైతే ఫ్లవర్స్ ఉన్నాయి, అవి ఇంకా చాలా రోజుల తర్వాత అంటే వింటర్లో స్టార్ట్ అయ్యాయి పూయడము. మొత్తం చెట్టు నిండా పూలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అవన్నీ కిందికి ఇలా వచ్చేసి చాలా బాగున్నాయి. అలాగే నేను బీరకాయ, అలాగే గోరుచిక్కుడు గింజలు కూడా తీసుకున్నాను. వాటిని కూడా నేను, ఇది పాలకూర, చుక్కకూర గింజలు, వీటిని అయితే ఒక టబ్లో మట్టి, కోకోపిట్ వేసి దాంట్లో అయితే జస్ట్ వీటిని అలా వేసి దాని మీద మట్టిని వేశాను. చూడండి, ఇవి చుక్కకూర, పాలకూర గింజలు. దీని మీద అయితే మట్టి వేసేసాను లైట్గా, ఇంకా లోపలిగా కాకుండా. అలాగే నేను గోరుచిక్కుడు, అలాగే బీరకాయ గింజలు కూడా వేశాను. చూడండి, అవి వేసినాక కొన్ని రోజుల తర్వాత అయితే చక్కగా చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి. చూడండి, ఇది కోకోపీట్, దీన్ని కూడా వేసేసి ఇంకా పాలకూర, చుక్కకూర గింజలు వేశాక చూడండి ఇలా అయితే వచ్చేసాయి. ఇది బీరకాయ చెట్టు. అలాగే చిన్న చిన్నగా గోరుచిక్కుడు గింజలు, పాలకూర, చుక్కకూర అయితే ఇలా వచ్చేసాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే బీరకాయ చెట్టు తీగలాగా పాకింది. అలాగే చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి. కాకపోతే అవి ఏంటంటే కాస్త పిందగా వచ్చేసి పండిపోయి రాలిపోయాయి. సో ఇంకా ఆ చెట్టుని అయితే తీసేసాను. ఇంకా నెక్స్ట్ గోరుచిక్కుడు ఇవన్నీ కూడా పెట్టాను. ఆ మధ్య బాగా ఎండలు వచ్చేసి ఇంకా ఆ చెట్లన్నీ పోయాయి. పాలకూర, చుక్కకూర అయితే చక్కగా వచ్చింది. చూడండి, ఇలా ఉంటాయి గ్రీన్ కలర్లో పాలకూర విత్తనాలు. అలాగే ఇంకా క్రీమ్ కలర్లో లేయర్స్ లాగా ఉంటుంది చుక్కకూర గింజలు. ఇవైతే మామూలుగా ఇలా చల్లుకొని వాటి మీద మట్టిని చల్లితే త్వరగా వస్తాయి. మనము కోకోపీట్ని కూడా వేస్తే ఇంకా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, ఇవైతే 10 రూపీస్కి ఒక ప్యాకెట్, అవైతే నేను తెచ్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.